సార్ 'పుష్ప 2' చాలా గ్రాండ్‌గా 80 దేశాల్లో దాదాపు 12,000 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. అంతా చూశారు. ఇప్పుడు అంతా కూడా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మొత్తానికి ముందు నుంచి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు టీమ్. ఆ టార్గెట్ పోస్టర్స్ రూపంలో మనకి కనిపిస్తుంది. బట్ ఆ కలెక్షన్స్ అనేవి నిజం కాదు అనేది కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో నిన్న 829 అనేది చూసాం. 21 crores. 29 crores అనేది చూసాం. సో ఈ కలెక్షన్ ఎంతవరకు నిజం అంటారు? దీంట్లో టికెట్ ప్రైస్ వల్ల ఏమైనా కలెక్షన్ వచ్చిందంటారా? ఎస్, కలెక్షన్స్ టికెట్ రేటు పెరగడం వల్ల కలెక్షన్స్ వచ్చాయి. అవన్నీ ఫేక్ కాదు, కరెక్టే. అయితే ఆడియన్స్ తగ్గారు. ఆడియన్స్ బాహుబలికి ఉదాహరణకు 1కి 3 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, 2కి 2 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, దేవరాకి 2 కోట్ల మంది ఉన్నారు అనుకోండి. అది 100 రూపాయలు, 200 రూపాయలు, 360 రూపాయలు. ఇది 800 రూపాయలు, 1300 రూపాయలు ప్లస్ 500, 631 రూపాయలు. ఈజ్ 360 రూపీస్. ఓకే, అంటే 601 రూపాయి, 360 అంటే జిఎస్టీ దగ్గర 400 రూపీస్ అబోవ్. అయితే ఈ రేట్ల వల్ల ఆడియన్స్ తగ్గారు, ఓకే, కలెక్షన్ పెరిగింది, షోస్ పెరిగాయి. అది రికార్డులు భద్రకొట్టు అనరు. మనం రేటు పెంచి మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గర జోబీలో చిల్లు అంటారు. మనల్ని అభిమానించి ప్రాణం పెట్టే వాళ్ళ దగ్గర వాళ్ళ జోబీలో చిల్లు పడ్డాయి. మనం అభిమానించే వాళ్ళని 1కి 5 సార్లు సినిమా చూసే విధంగా అందుబాటులో ఉండేటట్టు మనం రేట్ చేయాలి ఏ హీరో అయినా. ఓకే, ఈజ్ కలెక్షన్స్ ఈజ్ హైప్. అంటే బడ్జెట్ చాలా ఎక్కువైంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఒక రేంజ్కి రేటు తీసుకోవాలి. ఇది ప్రజల్లోకి ఏమైపోయింది, అమ్మో 1100, 900, దాన్ని కూడా అది ఒక్క షో అని మాత్రం జనం ఎక్స్టాబ్లిష్ చేయలేకపోయారు. యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఏం చేశారంటే 900, 1100, 900, 1300 అని ఒక పెట్టేటప్పటికి ఆడియన్స్ తగ్గిపోయారు. దానివల్ల చాలా సినిమాకి ఆడియన్స్ వల్ల తగ్గింది. ఇప్పుడు అర్థమవుతుంది. రేట్లు 300 రూపాయలే ఉన్నాయి, 250 రూపాయలే ఉన్నాయి, కానీ ఆ మైండ్లో ఉండిపోయారు.